అందరికీ నమస్కారం. ప్రతి పని మంచి ఆరంభంతో మొదలైతే ఆ పనిలో విజయం సగం సాధించినట్టే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 73వ కథని చెప్పుకుందాం. కథ పేరు బొమ్మ ఇంకా గీయలేదా. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? మాహిష్మతి సామ్రాజ్యంలో రాజుగారికి ఒక్కగానొక్క కూతురు మాలవిక. ఆమెను అల్లారు ముద్దుగా పెంచాడు. అమ్మాయి పెళ్లి వయస్సుకి వచ్చింది. ఎంతోమంది రాకుమారులు వచ్చినా నా బిడ్డను వరించేవాడు యోగ్యుడై ఉండాలి, ఆలోచనాపరుడై ఉండాలని అన్నీ ఆలోచించి స్వయంవరం ప్రకటించాడు. మొదటి ప్రకటన విడుదల చేశాడు. 1 నెలలో మంచి బొమ్మను గీసిన వాడికి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యాన్ని కూడా ఇస్తాను అని ప్రకటించాడు. అది విని ఇంతేనా అనుకొని కొన్ని వేల మంది యువకులు ఆశతో రాజ్యసభ ముందు నిల్చున్నారు. అంతలోనే 2వ ప్రకటన విడుదల చేశారు. ఎవరు గీసిన బొమ్మ అయితే నాకు నచ్చదో వారి 2 చేతులు తీసేస్తాను అని ప్రకటించాడు. దాంతో అవటితనం మాకెందుకని అందరూ పారిపోయారు. కానీ ఒక్క యువకుడు మాత్రం నేను బొమ్మ గీస్తాను రాజా అని అన్నాడు. దాంతో అతనికి చక్కటి విలాసవంతమైన భవనంలో బొమ్మను గీయడానికి కావలసిన అన్ని వస్తువులను సమకూర్చారు. తెల్లవారినప్పటి నుండి బొమ్మను గీస్తాడేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు. వారం రోజులైనా బొమ్మ గీయడం మొదలుపెట్టలేదు. ఎన్నిసార్లు అడిగినా గీస్తాను గీస్తాను అనేవాడు. అలా నెల గడిచిపోయి తెల్లవారితే రాజ్యసభలో బొమ్మ చూపించాల్సి ఉంది. రాత్రి 12 గంటలకు అడిగినా గీస్తాను గీస్తాను అన్నాడు. తెల్లవారింది. రాజ్యసభలో బొమ్మ గీయలేదు కాబట్టి అతని చేతులు తీసివేయమని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు అతను చేతిలోని సంచిలో నుండి ఒక బొమ్మను తీసి చూపించాడు. ఆ అందమైన బొమ్మను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. నిన్నటి వరకు గీయని బొమ్మ ఇప్పుడెలా వచ్చింది అని రాజు అతనిని ప్రశ్నించగా, రాజా, నేను బొమ్మ గీయడం నిన్న కాదు, మీరు ప్రకటన చేసిన మరుక్షణం నుండే గీస్తున్నాను మనస్సులో. నిన్న రాత్రి 12 గంటలకు నాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఉన్నప్పుడు పని చేయడానికి ఎక్కువ సమయం పట్టదు అన్నాడు. కథలో స్పష్టత ఉన్నప్పుడు పని సులువని తెలుసుకున్నాం. ఒక పెన్ను తయారు చేసే ముందు దాని రంగు, సైజు, డిజైన్ ఆలోచించిన తర్వాతే తయారు చేయడం మొదలవుతుంది. ఒక ఇల్లాలు ముగ్గులు వేయాలన్నా ఆలోచించి గాని మొదలు పెట్టదు. అంటే ఏ పని జరగాలన్నా, ఏ వస్తువు తయారు కావాలన్నా 2 సార్లు జరుగుతుంది. ఒకటి మనసులో, 2వది అసలైన తయారీ. చాలామంది తెలిసో తెలియకో పని మొదలుపెట్టిన తర్వాత ఎలా చేయాలని ఆలోచిస్తారు. దానితో సమయం, శ్రమ వృధా అయిపోతాయి. కానీ చేయాలనుకున్న పని సాఫీగా జరగదు. మనస్సులో స్పష్టత ఉన్నప్పుడు చేసే పనిలో ఎక్కువ నాణ్యత, తక్కువ సమయం పడుతుంది. వచ్చే ఆదివారం పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో ఒక లిస్ట్ రాసుకొని దానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకొని చూడండి. అప్పుడు సండే ఫండే అవుతుంది. సరైన ప్లాన్ లేకపోతే సండే మండే అవుతుంది. జాగ్రత్త. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 73వ కథ సమాప్తం.